చెల్లిస్తున్నాను. సమయం ఇచ్చిన దైవ సేవకులకి, ఆత్మీయ తల్లి గారికి వందనాలు చెల్లిస్తున్నాను. అయితే ఈ దినం మరి దేవుడు సిలువలో పలికిన మాట, మరి యేసు ప్రభు వారు సిలువ మీద మరి తండ్రి మన కోసమే కదా, మన పాపాల కోసమే కదా, మీకోసం మీ బిడ్డల కోసమే ప్రార్థన చేయమని చెప్పారు సిలువలో. అలాగే మరి 7వ మాటలో మొదటి మాట అయితే, తండ్రి వీరేం చేయుచున్నారో వీరు ఎరుగురు గనక వీరిని క్షమించమని మరి ఆయన హృదయపూర్వకంగా చెప్పారు. లూకాసు వార్త 23:34లో మరి చెప్పారు. అయితే మరి క్షమించట అనేది ఎంతో అసలు మనం చాలా కీలకమైంది. పాస్టర్ గారు చెప్తూ ఉంటారు. అది అసలు క్షమించడానికి నిజంగా మనం దాన్ని వివరించలేమన్నమాట. మాట అయితే చెప్పగలం కానీ మరి అలాగే నా సాక్ష్యం ఒకటి చెప్తున్నానండి. మరి పోయిన ఉపవాసాల ముందు అయితే ఒక ఊరికి వెళ్ళాను. ఆ వ్యక్తి ద్వారా కొంచెం నాకు ఇబ్బంది కలిగింది. అయినా మరి నేను ఎందుకు వెంటనే క్షమించయ్యా అని చెప్పి ప్రార్థన చేశాను. క్షమించి కూడా మళ్ళీ క్షమించి దాన్ని మర్చిపోవాలంట. అయితే అట్లాగే నేను క్షమించి ఆయన్ని కదండి, తను క్షమించేశాను, మళ్ళీ మర్చిపోయినప్పుడు ఏమవుతుందంటే మరలా ఇక ఆ వ్యక్తి మనం కనపడినప్పుడు ఇంకా గుర్తుకు రాదనమాట తనలో ఉన్న విధానం. అట్లే మరి నా జీవితంలో చేసిన సాక్ష్యం చెప్తున్నానండి. మరి అలాగే మా కుటుంబ పరంగా కూడా మరి దేవుడు ఈ 3వ మాసంలో ఎంతో గొప్ప కార్యం చేశారు. అలాగే క్షమించడం ద్వారా ఆశీర్వాదం ఉందని చెప్పేసి మరి లేఖనాల నుంచి మరి లూకాసు వార్త 6:38లో, క్షమించుడి అప్పుడు మీరు క్షమించబడుదురు, ఇయ్యుడి అప్పుడు మీరు ఇయ్యబడునని మరి లేఖనాల్లో తెలియజేయబడుతుంది. అలా కొరింథీ పత్రికలో కూడా మీరు దేని గూర్చి అయినను ఎవరిని క్షమించుచున్నారో నేనును వానిని క్షమించుచున్నానని మరి అక్కడ కూడా రాయబడింది. ఎఫెసీ పత్రికలో కూడా 4:32లో, ఒకని ఎడల ఒకడు దయగలిగి కరుణా హృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మను క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకడు క్షమించబడుదురని రాయబడింది. అట్లాగే మరి మనం ఇంకా ఒకరినొకరు క్షమించుకొని ఉన్నట్లయితే, క్షమించిన దాన్ని మర్చిపోయినట్లయితే ఆ ఎదుటి వ్యక్తిలో ఉన్న ఇది మనకి కనపడదనమాట. ఇదేనండి నా మాటలు. దేవుని